ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ సెప్టెంబర్ 27, 2025. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేసెను. ఆమెన్. ప్రభువా, మేము చూసేందుకు గాను కళ్ళు తెరు. ఇదే మన గురించి, ఇతరుల గురించి మనం చేయాల్సిన ప్రార్థన. ఎందుకంటే ఎలీషాకు కనబడినట్టే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దేవుని ఆశ్వాలతోనూ రథాలతోనూ నిండి ఉంది. మనల్ని మహిమాన్వితమైన విజయాల్లోకి నడిపించడానికి ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ. కాబట్టి ఇలా మన కళ్ళు తెరవబడినప్పుడు మన జీవితంలోని సంఘటనలన్నీ ప్రాముఖ్యత గలవైనా లేనివైనా మన ఆత్మల పాలిట రథాలని మనం చూడగలుగుతున్నాం. మనకు సంభవించింది ఏదైనా సరే అది మనల్ని ఉన్నత పరిస్థితికి మోసుకెళ్లే రథం అని గ్రహించి అలా స్వీకరించినట్లయితే నిజంగానే అది మన పాలిట రథం అవుతుంది. అలా కాని పక్షంలో చిన్న చిన్న సమస్యలు కూడా మనల్ని భూమిలోకి అనగదొక్కే రథ చక్రాలు అవుతాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలన్నది మన మీదే ఆధారపడి ఉంది. ఆ సంఘటనలు ఏవి అన్న దాని మీద కాదు, వాటిని మనం ఎలా స్వీకరిస్తున్నాం అన్న దాని మీదే అంతా ఆధారపడి ఉంది. మనం కింద పడిపోయి వాటి కిందకి వెళ్తే మన మీదుగా వెళ్ళిపోయి మనల్ని అట్టాడుక్కి తొక్కేస్తాయి. అలా కాక విజయవాహనాలుగా వాటిని భావించి వాటిని అధిరోహిస్తే మనల్ని అవి విజయోత్సాహంతో ముందుకి పైకి తీసుకుపోతాయి. అవే దేవుని రథాలవుతాయి. చప్పగా చల్లారిపోయి కూలబడ్డ ఆత్మ కోసం దేవుడు ఏమీ చేయలేడు. అందుకే శత్రువు చేసే మొదటి పని ఏంటంటే మన వ్యక్తిగత జీవితాల్లో కానీ మన సంఘాల్లో కానీ నిరాశ నిస్పృహలను రేకెత్తించి కూలబడేలా చేస్తాడు. ఉత్సాహం లేని సైన్యం యుద్ధానికి వెళ్తూ తప్పకుండా ఓడిపోతామనుకుంటేనే వెళ్తారు. కేవలం మన ఆత్మ కుంగిపోవడం వల్లే మన శరీరం కూడా నీరసించిపోతుంది. మన ఆత్మలపై శత్రువు చేసే దాడుల గురించి అప్రమత్తతో ఉంటూ వాటిని ఎదుర్కొనే విధానాలను నేర్చుకొని ఉండాలి. మనం ఉన్న స్థితి నుండి శత్రువు మనల్ని కిందకి ఈడ్చగలిగితే ఇక మనల్ని క్రమంగా అరగదీయడానికి ప్రయత్నిస్తాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే ఈ వాక్యం మనకు కనిపిస్తుంది. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడిని దీవించును గాక. ఆమేన్.